సముద్ర మట్టానికి కొన్ని వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉగ్రస్తంభం. అక్కడికి చేరుకోవాలంటే భక్తులు తమ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని నిలువుగా ఉన్న కొండలను ఎక్కుతూ దట్టమైన అడవిలో ప్రయాణం చేయాలి. సాక్షాత్తు నరసింహస్వామి తన భక్తుడైన ప్రహ్లాదుడి కోసం ఒక స్తంభాన్ని పగలగొట్టుకొని బయటికి వచ్చిన ప్రదేశం ఇది. హిరణ్యకశిపుడు అనే రాక్షస రాజు తననే దేవునిగా పూజించమని ఆజ్ఞాపించాడు. కానీ అతని కుమారుడైన ప్రహ్లాదుడు మాత్రం ఎప్పుడూ శ్రీ మహావిష్ణువునే పూజించేవాడు. కోపంతో ఊగిపోయిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని ఎన్నో విధాలుగా హింసించాడు. అయినా విష్ణు భక్తి నుంచి అతడు వెనక్కి తగ్గలేదు. ఒకరోజు హిరణ్యకశిపుడు ఇలా అడిగాడు, నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు అని. అప్పుడు ప్రహ్లాదుడు, నా దేవుడు ఎక్కడైనా ఉంటాడు అని చెప్పాడు. అప్పుడు హిరణ్యకశిపుడు ఒక స్తంభాన్ని చూపించి, అయితే ఈ స్తంభంలో కూడా ఉన్నాడా అని తన గదతో ఆ స్తంభాన్ని కొట్టగా ఆ క్షణమే ఆ స్తంభం చీలిపోయి అర్ధ మానవ అర్ధ సింహ రూపంలో శ్రీ ఉగ్ర నరసింహస్వామి అవతరించాడు. ఆ స్తంభాన్నే ఉగ్ర స్తంభం అని పిలుస్తారు. నరసింహస్వామి హిరణ్యకశిపుడిని సంహరించి తన భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించాడు. అందుకే ఉగ్ర స్తంభాన్ని భక్తి, ధర్మం, దైవరక్షణకు ప్రతీకగా భావించబడుతుంది. అలాగే మీలో ఎవరైనా ఉగ్రస్తంభం వెళ్ళిన వారుంటే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి అద్భుతమైన చరిత్రల కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.